ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి తెలియని ఒక అతి పురాతన 5వ వినాయక స్వరూపం ఉంది. అది కృష్ణా నది తీరంలో ఉన్న ఉండవల్లి గుహలలో వెలిసిన వినాయకుడు. ఈ ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లా, విజయవాడకు సమీపంలో ఉన్నాయి. కృష్ణా నది ఒడ్డున ప్రశాంతంగా నిలిచిన చారిత్రక క్షేత్రం ఇది. చరిత్రకారుల ప్రకారం ఈ గుహలు సుమారు 4వ నుండి 5వ శతాబ్దం కాలానికి చెందినవి. ఈ గుహలలో వినాయకుడు శిలలోనే చెక్కబడి దర్శనమిస్తాడు. ఇది నిర్మించిన విగ్రహం కాదు, శిలలోంచి వెలిసిన రూపం. ఈ వినాయక స్వరూపం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పురాతన గణేశ ప్రతిమలలో ఒకటిగా భావిస్తారు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ఇక్ష్వాకులు, తరువాత విష్ణుకుండిన వంశాలు పాలించాయి. ఉండవల్లి గుహలు హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల సమ్మేళనంగా నిలిచాయి. వినాయకుడు ఇక్కడ విఘ్ననాశకుడిగా పూజించబడేవాడు. ప్రయాణాలు ప్రారంభించే ముందు ఇక్కడ ప్రార్థన చేసేవారు. ఈ గుహలు ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. కృష్ణా నది సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన దైవశక్తి ఉందని విశ్వసిస్తారు. పూర్వకాలంలో ఋషులు, మునులు ఈ గుహలలో తపస్సు చేసేవారని కథనాలు ఉన్నాయి. ఇక్కడి శిల్పకళ ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలుస్తోంది. వినాయకుడి ముఖంలో ప్రశాంతత, ధ్యాన భావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వినాయక స్వరూపం కాలాన్ని జయించిన దైవ రూపంగా భావిస్తారు. పెద్ద ఉత్సవాలు లేకపోయినా ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన పవిత్రత ఉంది. ఈ గుహలు మన ప్రాచీన ఆధ్యాత్మిక చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. ఉండవల్లి వినాయకుడు భక్తి మరియు చరిత్ర కలిసిన దైవ స్వరూపం. ఇలాంటి పురాతన దేవాలయాలు మన సంస్కృతికి మూలస్తంభాలు. ఆంధ్రప్రదేశ్లోని ఈ వినాయక స్వరూపం ఎంతో అరుదైన ఆధ్యాత్మిక వారసత్వం. మన పురాతన దేవాలయాల గొప్పతనాన్ని తెలుసుకుంటూ సంస్కృతిని కాపాడుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై గణేశాయ నమః.